సోక్రటీస్ టైంలో సమాజాన్ని 3 రకాలుగా విభజించారు. అధములు, మధ్యములు, ఉత్తములు అని. ఈ అధములు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరైతే జీవిస్తారో అంటే వాళ్ళంటే మనకు తన కుటుంబము, తను ఇంకా వేరే విషయాలు పట్టించుకోకుండా ఎలా అయితే స్వార్థంగా జీవిస్తారో వాళ్ళని అధములు అంటారు. అంటే వాళ్ళకి వేరే సంఘం గురించి కానీ, ఏది గాని ఇలాంటి పట్టింపులుండవు. మనం ఈ చక్ర స్థితిలో తీసుకున్నప్పుడు వాళ్ళని మూలాధారంను స్వాధిష్టాన దీంట్లో ఉన్నప్పుడు ఉంటారు. అంటే వాళ్ళకి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనేది ఎప్పుడు ఉండదు. నేను చేసినా గూడా ఎందుకు చేయాలి? నాకేం లాభము? అన్న ఆలోచనలో ఉంటారు. అంతే. వాళ్ళు ఎలాంటి స్వార్థానికైనా, ఎలాంటి పనులకైనా వాళ్ళ కోసమే చేస్తారు. వాళ్ళని అదములుగా విభజించారు. తర్వాత మద్యములు. మద్యములు అంటే ఇప్పుడు మనకు దేశ రక్షణ కోసము, సమాజ రక్షణ కోసము, తర్వాత పోలీస్ వ్యవస్థలో మిలిటరీ సర్వీస్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని మధ్యములుగా ట్రీట్ చేశారు. వాళ్ళేంటంటే వాళ్ళ స్వార్థాన్ని వదిలేసి దేశం కోసం, దేశం బాగు కోసం అని అందరు సమాజం బాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఉత్తములు అంటే ఉత్తములు అన్నప్పుడు మనకు ఎవరైతే సమాజం బాగుండాలి, సమాజం సేవగా కావాల్సిన సేవ చేయాలని ఏమి ఆశించకుండా అంటే యోగ ధర్మం ఏదైతే పాటిస్తారో ఆత్మోన్నతి చెందిన వాళ్ళందరినీ వాళ్ళేందంటే ఎక్కడ అంటే ఏది ఆశించకుండా సమాజంకు సేవ చేస్తుంటారు. వాళ్ళని ఉత్తములుగా తీసుకున్నారంట. ఆత్మస్థితిలో చాలా ఉత్తమంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏది ఆశించకుండా సభ్య సమాజము, మన దేశము, ప్రపంచము అన్నీ బాగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని ఉత్తములుగా తీసుకున్నారండి. ఈ విధంగా 3 రకాలుగా సొసైటీని డివైడ్ చేస్తారండి.